కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైన వాడు ఏ మూలంగా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు దేవుడి దృష్టిలో యోగ్యుడో వారిలో విశ్వాసం ఉంటుంది. విశ్వాస జీవితాన్ని వారు కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉండడం సామాన్యమైన విషయం కాదు. నేను గతించిన దినాల్లో ఈ విషయాలు మాట్లాడుతూ చెప్పాను. ఈ యాయూరి విశ్వాసం కోసం పరిశుద్ధ గ్రంథంలో ఈ యాయూరి విశ్వాసం మహోన్నతమైంది, అద్భుతమైంది, అది చాలా ఉన్నతమైంది. ఎందుకనంటే దేవుడు పిల్లరా అక్కడ యాయీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, బ్రతిములాడుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆలస్యం రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో కొంతసేపు సంభాషిస్తూ పిల్లరా ఆయన ఇంకా మాట్లాడుతున్నాడట. కానీ యాయీరు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసం ఎప్పుడు తొందరపడ్డండి. విశ్వాసము తొణికిసలాడదు. దేవుని స్తోత్రం. మనలో ఉన్నది విశ్వాసం అయితే మనం స్థిరంగా ఉంటాం. పిల్లలు మన పరిస్థితులు ఎలా మారిపోతున్నా, కాలం ఎలా మారిపోతున్నా మన నిరీక్షణ ఒకలాగే ఉంటుంది. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. నువ్వు అనుకున్నది జరుగుతుంది, కొన్నిసార్లు అనుకోనిది జరుగుతుంది. ఈ ఆపద ఎప్పుడైనా ఎక్కడైనా సంభవించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఏముండాలంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. తొణికిసలాడేటువంటి పరిస్థితి నీలో ఉండకూడదు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆందోళన చెంది భయపడే పరిస్థితి నీకు ఉండకూడదు. పిల్లరా, ఈరోజు పరిస్థితులను చూడకూడదు, దేవుడినే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యాయీరు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువును బ్రతిమలాడుకున్నాడు. అయ్యా నా కుమార్తె చనిపోయింది, రండయ్యా. పిల్లలు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకున్నాడు. యేసు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఈ యొక్క రక్తస్రావ రోగం లేని స్త్రీ ఆయన్ను ముట్టుకోవడం, అస్వస్థపరచబడ్డం, ఆ తర్వాత ఆమె ఎవరో నన్ను ముట్టుకున్నారని ఆయన అడగడం, ఆ తర్వాత కొంత సమయం తర్వాత ఆమె వచ్చి నేనేనయ్యా అని భయపడుతూ చెప్పడం, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని ఆమెతో చెప్పేసి సమాధానం గలదానవి వెళ్ళిపో అన్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. పిల్లరా, ఇప్పుడు ఈయన వెళ్ళిపోవాలి కదండి యాయీరింటికి. కానీ అక్కడ రాయబడింది ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అని. ఏమండి, ఇంకా నువ్వు ఏం చేస్తున్నాడట? ఇంకా మాట్లాడడం ఏంటి? ఆయన ఆవేదనతో ఉన్నాడు, కూతురు చనిపోయిందనే వేదనతో ఉన్నాడు, బ్రతిమలాడుకున్నాడు. ఆయనతో వెళ్ళడానికి యేసుప్రభువు వారు బయలుదేరాడు. కానీ ఆయన ఇంకా జాప్యం చేయడం గల కారణం ఏంటి? పిడి దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. యాయీరులో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో ఆయనకి తెలియదండి. ఈయనకున్నటువంటి వేదన ఎంతో దేవుడికి తెలదంటారా? యాయీరు కూతురును పోగొట్టుకున్నాననే ఆవేదన, వేదనతో, కన్నీరుతో, దుఃఖంతో ఉన్నాడు. కానీ ఈ సంగతి అంతరంగాలను చూసే దేవుడికి తెలుసు. పిల్లలు ఆయన తెలుసు. కానీ పిల్లలు ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. మరి ఆ సమయంలో యాయీరు ఏం చేస్తున్నాడు చెప్పాలి, మీరు చెప్పాలి. యాయీరు ఏం చేస్తున్నాడు? మీ ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు త్వరగా వచ్చి నన్ను రమ్మని బతిమాలారు అనుకోండి. నేను బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో మన విశ్వాసుల్లో ఎవరో ఒకరు ఆప్ చేసి, కావదండి పాస్టర్ గారు మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, మొన్న ఏం జరిగిందంటే అని చెప్తున్నారు అనుకోండి. మీ ఇంటి దగ్గర చాలా ఆడావుడి, మీరు నన్ను తీసుకుని వెళ్తున్నారు. ఈలోగా దారిలో ఒక ఆయన కలిసి నాతో ఈ ముచ్చటించుకుని మాట్లాడుతున్నారు. ఆయన ఏదో చెప్తుంటే నేనేదో మాట్లాడుతూ చాలాసేపు అలా మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన మీదన్నా కోపం వచ్చేది, నా మీదన్నా కోపం మామూలుగా రాదండి. పిల్లరా, చిన్న కోపం కానీ రాదు, వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎలాగా? నేను పిలిచి తీసుకెళ్తుంటే నాదేమో అక్కడ ఆపదానికి కంగారు పెట్టి త్వరగా రమ్మంటే ఈవిడే లేకపోతే ఇతను మధ్యలో ఆఫ్ చేసి ఇలా మాట్లాడడం ఇదేమో. అయినా నాకు ఎప్పుడూ వీళ్ళు శత్రువే, నా విషయంలో ఎప్పుడూ వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తారు. ఆయన వాళ్ళ మీద రుసరుసలాడడము, లేకపోతే పాస్టర్ గారు కనీసం ఆయనకి ఇప్పుడు ఆవిడైతే ఏదో మాట్లాడుతున్నాను కానీ ఈయనకన్నా ఉండాలి కదా. విషయం చెప్పిన తర్వాత కూడా ఈయన ఇంకా ఆరాటపడకుండా స్థిమితంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా నాకు అందుకే కొందరు పిల్లలు అంటూ ఉంటారు, ఇక్కడికి రాబుద్ది ఏది అంటారు. కొంతమంది అంటారు కదా, అందుకే మాట్లాడబుద్ధి కావట్లేదు, అందుకే ఈ మధ్య నేను సరిగా వెళ్ళట్లేదు, అందుకే దేనికి ముందుకు రావట్లేదు. పిల్లలు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడతారు.
యాయీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాయీరు చూస్తున్నది అక్కడ లేట్ని కాదు, ఆలస్యం అయిపోతుంది అది చూడలేదు యాయీరు. వీళ్ళారా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో ముచ్చటిస్తున్నాడు ఇవన్నీ చూడలేదు. అరగంట మాట్లాడుకుంటారో 6 గంటలు మాట్లాడుకుంటారో ఆయన ఇష్టం, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన రమ్మని బతిమాలేను, ఈ దీనుడి దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడు, రావడానికి బయలుదేరాడు, అదే గొప్ప విషయం. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత అరగంట లేట్ అయినా పర్లేదు, 6 గంటలైనా పర్లేదు, అద్భుతం చేస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎప్పుడు చేయాలనుకుంటే ఆయన అప్పుడు చేస్తాడు. ఎలాగ బయలుదేరాడు ఎలాగ వస్తే ఎలాగ కార్యం జరుగుద్ది. ఈలోగా ఆరాటం ఎందుకని స్థిమితంగా ఉన్నాడండి యాయీరు. దేవునికి స్తోత్రం. మనకి ఎప్పుడు కొత్తది ఆ స్థిమితం? మనలో అలాంటి విశ్వాసం ఎప్పుడుకి వస్తుంది అంటారు చెప్పండి? ఇప్పటికే ఇంచుమించు 1000 ప్రసంగాలు వినేస్తాం, బైబిల్ ఇటు నుంచి అటు నుంచి కూడా చదివేస్తున్నాం. ఏ రెఫరెన్స్ చెప్పినా వెంటనే పాటలో రెప్పని తీసేస్తున్నారు, పిల్లలు చదివేస్తున్నారు. అబ్బా ఎన్ని వాక్యాలు. అందుకే ఇందాకే చెప్పాను, మనకు తెలని వాక్యం అంటూ ఏది లేదు, అన్ని వాక్యాలు మనకు తెలుసు, కానీ ఎక్కడో వెనకబడుతున్నాం. ఎక్కడ అనంటే వాక్యం వింటుమట్టుకు వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. గ్రహించాలి. నీళ్లు పోసిన తర్వాత మొక్క నీళ్ళను లాక్కోకపోతే అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ నీళ్ళు ఆ మొక్కకు ఎందుకు ఉపయోగపడతాయి? గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించగలగాలి, ఆ సారాన్ని మనం పొందగలగాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసము నానాటికి పెరగాలి. తొణికిసలాడేటువంటి విశ్వాసం కాదు, స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రకాల శ్రమలు, శోధనలు, భయంకరమైన పరిస్థితులు చూసినా కానీ మనలో విశ్వాసము స్థిరంగా ఉండాలి. యాయీరు పిల్లరా యేసును చూస్తూ ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఎప్పుడు వచ్చినా నా కూతురుని బతికిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు లోకాసు వార్తలు ఆ సందర్భాన్ని గురించి చూసినప్పుడు 8వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అనే మాట తర్వాత ఈలోగా అధికారి ఇంటి నుంచి వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ఇంకా లాభం లేదు, బోధకుని శ్రమ పెట్టొద్దని చెప్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే అనిపిస్తుంది ఈయన ఆలస్యం చేయడం వల్ల చనిపోయిందంట. మన ఎదటోళ్ళ మీద వెంటనే దోసేస్తాం ఏదైనా విషయం ఉందంటే. వెళ్ళారా? కానీ యాయీరులోని విశ్వాసం స్థిరమైంది. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి విశ్వాస జీవితం ఉండాలి. లోకంలోని పరిస్థితులను చూసి చలించిపోయే విశ్వాసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో స్థిరమైనటువంటి విశ్వాసము మనం కనపరచాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేవుని రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండగలుగుతాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో భూమి మీద నైనా పిల్లల లేక దేవుని దగ్గరైన విశ్వాసం పిల్లరా చాలా ప్రాముఖ్యమే. దేవుని దగ్గర మనం చూపించాల్సిన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు ఈరోజు అనేక మంది దేవుని ముందు విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, విశ్వాసాన్ని రుజువు చేసుకోలేకపోతున్నారు. దేవుడు పరీక్షిస్తున్నాడు నిన్ను. కొన్ని శ్రమల్లో, కొన్ని శోధనలో, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు మీ మీద పెట్టి దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. మీలో విశ్వాసం ఉందని నిరూపించుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్ల దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన పక్షంగా ఉన్న దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు. కనుక అన్ని వస్తాయి, మన శక్తికి మించినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మన దేవుడు సామాన్యుడు కాదు. దేవునికి స్తోత్రం. క్రియేటర్, సృష్టికర్త అయిన అప్పటికప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, మన ధన్యులం. దేవునికి స్తోత్రం. మూడవదిగా విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి.